ఓం నమః శివాయ. విశాఖపట్నం వాస్తవ్యులైన డాక్టర్ మాధవి గారు వారి తండ్రి జయంతిని పురస్కరించుకుని ప్రేమా దాతృత్వాలకు నిలయమైన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా దర్శించుకొని వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన ఆత్రేయస గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. ఆత్రేయస గోత్రోద్భవస్య నాగశ్రీనివాస నామధేస్య మాధవీ నామ్నీం సంహితా నామ్నీం హర్షితా నామ్నీం సహ కుటుంబానాం తతః. ప్రగాఢమైన దైవభక్తితో శివయ్యకు స్వయంగా జలాభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. వారి తండ్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆశ్రమంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి. శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ నిర్మాణ పనుల్లో భాగమై శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆలయ నిర్మాణానికి అండగా ఉన్న పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి మానసిక వికలాంగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి మాధవి గారు వారి తండ్రి కీర్తిశేషులు సర్వేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారి తల్లి కె రమాదేవి గారి తరపున అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి మరీ ఆశ్రమానికి విచ్చేసి అనాథుల బాగోగులు తెలుసుకుని అనాథులకు సహాయమందించిన డాక్టర్ మాధవి గారి తండ్రి ఆత్మకు శాంతి కలగాలని, ఆమెకు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మాధవి అండి. ఐ కేమ్ ఫ్రమ్ విశాఖపట్నం. సో మా నాన్నగారు కాకరపతి సర్వేశ్వరరావు గారు అండి. హీఈస్ ఏ రిటైర్డ్ ప్రొఫెసర్ అట్ గుంటూరు మెడికల్ కాలేజ్. హీఈస్ నో మోర్ నౌ. సో ఆయన జ్ఞాపకార్థం ఏదైనా డొనేట్ చేద్దామని వచ్చాము. అంతేకాకుండా మా బాబాయ్ గారు లైక్ హీ యూస్ టు హ్యావ్ సమ్ మెంటల్ ఇష్యూస్ అండ్ the great thing is that my father took care of him almost like I am now 53 years old and my father he took care of him almost for whole of his lifetime. So మా నాన్నగారు వెళ్ళిపోయిన ఒక 3-4 monthsకే మా బాబాయ్ గారు కూడా వెళ్ళిపోవడం అనేది యాదృచ్ఛికంగా జరిగింది. కమింగ్ టు దిస్ అమ్మా నాన్నల అనాథ క్షేత్రం, యాక్చువల్గా నేను నిన్న ఒక కాన్ఫరెన్స్ పని మీద వచ్చాను ఇక్కడికి. I thought I can donate online and go, but somehow something made me come over here. సరే ఒకసారి చూద్దాము అసలు ఎలా ఉంటుందో అని. బట్ వన్స్ ఐ కేమ్ హియర్ ఐ వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్ ద వే దే ఆర్ టేకింగ్ కేర్. ఇంత దూరం వీళ్ళందరినీ డయింగ్ డెస్టిట్యూట్స్కి వచ్చి ఇంత మాత్రం కేర్ ఇవ్వటం అనేది నెవర్ సా, ఇప్పటివరకు చూడలేదు. అంటే ఐ విజిటెడ్ సమ్ కెడబామ్స్ హోమ్ విచ్ ఈజ్ ఎట్ బెంగళూరు. బట్ అక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఒక పేషెంట్స్ని ఉంచడానికి లైక్ అంటే వాళ్ళందరూ అనాథలు అయితే కాదు, డెఫినెట్లీ దే హ్యావ్ గాట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. బట్ హియర్ కంప్లీట్ అనాథల్ని ఈ రకంగా చూడడం అనేది చాలా 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 హర్షణీయం. I was very much pleased by this and I want to definitely tell my friends and family members also to donate as much as possible. అండ్ వీళ్ళు ఒక మంచి ఇదిలో వెళ్తున్నారు కాబట్టి మనలాంటి వాళ్ళు అందరం తలా చేయి వేస్తే డెఫినెట్గా ఇలాంటి సంస్థలు ఎక్కువ పుడతాయి అండ్ వాళ్ళకి మనమే బలం. సో I plead everyone that they have to donate for this such generous reasons so that
ఇంకా ఎవరికి ఇలాంటి అన్నానికి ఇబ్బంది పడకుండా ఉండడం, రోడ్ల మీద మనం చూసే వాళ్ళని జాగ్రత్తగా ఇక్కడ తీసుకొచ్చి రావడం అనేది చాలా మంచిగా జరిగింది. I wish they open more and more branches, and I wish all the success to them. Thank you. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.